సువార్త 3వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, అక్కడ ఆ దినముల యందు హేరోదు యొద్దకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని డైరెక్ట్ కొటేషన్ తో మాట్లాడారు. అర్థమవుతుందా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే యూదుల రాజు గురించి ముందే తెలుసు అయితే వాళ్ళకి. మనం క్రీస్తుని వెతుకుతున్నామంటే క్రీస్తు మనకు ఎరిగి ఉండాలి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక సమాచారాన్ని తెలియపరచడానికి, లేదంటే ఆ సమాచారాన్ని తెలియపరచుకోవడానికి ఎటువంటి నిస్సందేహంగా మాట్లాడారో అలా క్రైస్తవ జనాంగం ఉండాలి. అర్థమవుతుందా? యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడంటే యూదుల రాజు గురించి ముందే తెలిసి వాళ్ళకి. ఆయన ఆరాధించడానికి వచ్చామంటే ఆయన ఆరాధనకి అర్హుడని వారికి ముందే తెలుసు. కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? సామాన్య జనాంగం దగ్గరికి రాలా, యూదుల రాజు దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తుని వెతకడానికి యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. గమనిస్తున్నారా? ఇప్పుడు మనం ఎక్కడ వెతుకుతున్నామంటే దర్శనంలోను, కళల్లోను, అద్భుతాల్లోను, ఆశ్చర్య కార్యాలను వెతుకుతున్నాం క్రీస్తుని. అర్థమైంది అనుకుంటాను నేను. ఎలా వెతుకుతున్నాం మనం? దర్శనాల్లోనూ, కళల్లోనూ, లేదా ఒక స్వరంతో మాట్లాడతాడా, లేకపోతే ఏ విధంగా నాతో మాట్లాడతాడని మనం వెతుకుతున్నాం. ఎందుకనంటే మనం వెతికేటువంటి క్రమంలోనే మనకు క్లారిటీ లేదు. ఇది నేను చెప్పవలసిన విషయం, చెప్తున్నటువంటి విషయం. వెతుకుతున్నటువంటి మనకే